స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 8 క్లైమాక్స్ దశకు రావడంతో మేకర్స్ గేమ్ లో మరిన్ని ట్విస్టులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య టికెట్ టు ఫినాలే రేస్ ఛాలెంజ్ పెట్టి ఆ రేస్ కు కంటెండర్స్ ఎవరో తేల్చి చెప్పడానికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి ఎంటర్ చేస్తున్నారు. ఈ మేరకు టికెట్ టు ఫినాలే రేస్ ఫస్ట్ కంటెండర్ ను నిర్ణయించేందుకు మొన్నటికి మొన్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లైన అఖిల్ మరియు దేత్తడి హారికలను హౌస్ లోకి పంపిస్తే వాళ్లు రోహిణిని ఈ టికెట్ టు ఫినాలే రేస్ కి కంటెండర్ గా ప్రకటించారు. ఇక ఇదే తరహాలో నిన్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ అయిన మానస్ మరియు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అయిన ప్రియాంకని హౌస్ లోకి ప్రవేశపెడితే వాళ్లు అవినాష్ ని కంటెండర్ ని చేసి వెళ్లిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మాజీ కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయి సర్ప్రైజ్ ఇస్తుంటే నెక్స్ట్ రాబోయే మాజీ కంటెస్టెంట్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు పెరుగుతుంది. ఇక రీసెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ అయిన వితిక మరియు పునర్నవి అని రీసెంట్ ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఇక ఇలా మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడంపై బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీకు మళ్లీ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు కౌశల్ ఇలా సమాధానమిచ్చారు. నాకైతే ఇప్పటి వరకు బిగ్ బాస్ తరపు నుండి ఎటువంటి కాల్స్ రాలేదు. అలాగే నా వరకు మాజీ కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్ లోకి వెళ్లడం అనేది నాకు నచ్చలేదు. కేవలం లూజర్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ వెళ్తారు. అలాగే కొంతమంది నేను నా సోషల్ యాక్టివిటీస్ ని ఆపేశానని, అప్పట్లో గేమ్ లో విన్ అవ్వడానికి నా ఆర్మీ చేత ఇవన్నీ చేయించానని నన్ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఊహించుకున్నట్లు నేను ఎటువంటి యాక్టివిటీస్ ఆపలేదు. అలాగే నా ఆర్మీ ఏమీ చెల్లా చెదురు కాలేదు. వాళ్ళలాగే ఉన్నారు. కేవలం మీ ఫోకస్ మాత్రమే మా మీద లేదు అంటూ కౌశల్ తనదైన స్టైల్లో ప్రెజెంట్ బిగ్ బాస్ గేమ్ మీద విమర్శలు చేశారు. దీంతో ఓ బిగ్ బాస్ విన్నర్ సాటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని లూజర్ అనడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక కౌశల్ మండా మూవీస్ విషయానికి వస్తే ఈ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్పలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.